చెట్టుబడి తెలుగు లోగిలి. ఎప్పుడు ఎక్కడ ఎవరు ఎలా తారసపడతారో, ఎవరు ఆప్తమిత్రులవుతారో మనకు తెలియదు. స్నేహితుడి దగ్గర అరమరికలు అనేటువంటివి ఉండవు. విశ్వాసం లేకుండా స్నేహం ఉండదు అన్నాడు గౌతమ బుద్ధుల వారు. దయాపయోది భగవంతుడు కృష్ణుడు తాన్ కుశస్థలీపురమున యాదవ ప్రకరముల్ భజింపగా ఉన్నవాడు నీవరిగిన మిమ్ము చూసి విబుండప్పుడు విచ్చు అనూన సంపదల్. అందరికీ నమస్కారం. నేను మీ రాము. చెట్టుబడికి స్వాగతం, సుస్వాగతం. ముందటి ఎపిసోడ్లో శ్రీకృష్ణుడితో కుచేలుని యొక్క సుధాముని యొక్క భార్య అయినటువంటి ఆమె తన యొక్క మిత్రుడైనటువంటి శ్రీకృష్ణుడి దగ్గరకు వెళ్ళి తన బాధలు చెప్పుకుంటే తీరుతాయనేటువంటి ఉద్దేశంతో చెప్పి పంపుతుంది. ఆ పద్యం వరకు చెప్పుకున్నాం. తదుపరి రెండో పద్యంలో ఆయన వెళ్తూ ఉన్నప్పుడు వాళ్ళ భార్యను అడుగుతున్నాడు. ఏమని? నీవు చెప్పిన ఎట్ల రాజీవనేత్రు పాద పద్మంబులు ఆశ్రయింపగా చనుట పరమశోభనమా చక్రిపానికిప్పుడు కానుకేమైనన్ కొంపోవన్ కలదే మనకు. చక్రికేమైనను చక్రపానికిప్పుడు కానుకేమైనన్ కొంపోవన్ కొలదే మనకు. ఆ యొక్క సుధాముడు కుచేలుడు అంటున్నాడు తన భార్యతోటి, నీవు చెప్పిన ఎట్లా, నువ్వు చెప్పినట్లే నేను ఆ పరంధాముడి దగ్గరికి వెళ్తాను, ఆయన పాద పద్మాలని ఆశ్రయిస్తాను ఖచ్చితంగా, అది మనకు మంచి జరుగుతుందనేటువంటి భావన నాకు కూడా ఉంది. అయితే ఒట్టి చేతులతో ఎలా వెళ్ళను? ఆ చక్రి పానికి ఇప్పుడు నేను ఏమైనాను కానుక ఇచ్చేదానికి మన దగ్గర ఏమన్నా ఉందా అని అడిగాడు. నీవు చెప్పిన ఎట్ల రాజీవనేత్రు పాదపద్మంబులు ఆశ్రయింపగచనుట పరమశోభనమా చక్రపానికిప్పుడు కానుకేమైనన్ కొంపోవన్ కలదే మనకు. ఆయనకి తీసుకెళ్ళడానికి మన దగ్గర ఏమన్నా ఉందా అని అడిగాడు. అలా ఏమన్నా ఉంది అని నేను అడిగినప్పుడు, ఏముందండి, కటిక దరిద్రులు మన దగ్గరే ఉంది, అందుకే కదా ఆయన దగ్గరికి వెళ్ళేది. అదిగో ఈ యొక్క వస్త్రంలో కొద్దిగా అటుకులు ఉన్నాయి, వాటిని మూటగట్టిస్తాను, తీసుకుని పో, ఇవే మన దగ్గర ఉండేది, ఇష్టంగా తింటాడులే అనేటువంటి ఆ యొక్క ప్రేమతోటి ఆ అటుకులను కట్టి మూటగట్టి కుచేలుడికి ఇస్తుంది. ఆ అటుకులు మూట కట్టుకొని ఆయన వెళ్తూ ఉన్నాడు. అలా వెళ్ళినప్పుడు ఆర్తజన బాంధవుడు ఆశ్రిత వత్సలుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు సుధాముని ఆదరించాడా లేదా అనేది తరువాత పద్యంలో మనం చూస్తాం. చూడండి ఒకసారి. కనిడాయంచనునంత కృష్ణుడు తలత్కంజాక్షుడు అప్పేద విప్రుని అశ్రాంత దరిద్ర పీడితున్ కృషి భూతాంగు జీర్ణాంబురున్ ఘనతృష్ణాతుర చిత్తు హాస్య నిలయున్ ఖండోత్తరీయున్ కుచేలుని అల్లంతని చూసి సంభ్రమ విలోలుండై దిగన్ తల్పమున్. సంభ్రమ విలోలుండై దిగన్ తల్పమున్. ఇంకొకసారి. కనిడాయంజను చూసిన వెంటనే, ఆ యొక్క కుచేలుడు చూసిన వెంటనే అంతలో కృష్ణుడు, ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు దళత్కంజాక్షుడు, పద్మముల వంటి రేకులు కలిగినటువంటి కనులు కలిగినటువంటి ఆ పరమాత్ముడు అప్పేద విప్రుని, ఆ ప్లస్ పేద అప్పేద త్రికసంధి, ఆ పేద బ్రాహ్మణుడైనటువంటి ఆ యొక్క కుచేలుని అశ్రాంత దరిద్రున్, చెప్పడానికి అలవి కానటువంటి నిరంతరము పేదరికంలో మగ్గుతున్నటువంటి ఆ పీడితున్, ఆ బాధ కలిగినటువంటి ఆ యొక్క కుచేలుని కృషి భూతాంగు అంటే శరీరం బక్కపలిసిబడినటువంటి వాడు, అన్నము లేక తిండి లేక కృషించినటువంటి ఆ యొక్క కుచేలుణ్ణి జీర్ణాంబురున్, చిరిగినటువంటి బట్టలు కలిగినటువంటి వాడిని, అంబరం అంటే వస్త్రము, చిరిగినటువంటి బట్టలు కలిగినటువంటి వాడిని గణ తృష్ణాతుర చిత్తుహాస్య నిలయున్,
గొప్పదైనటువంటి ఆశ అనేటువంటి దాంతో పరుగులెత్తేటువంటి ఆ యొక్క మనసు కలిగినటువంటి ఆ యొక్క కృష్ణ కుచేలుడిని కండోత్తరియన్ చిరిగినటువంటి ఆ వస్త్రాలు ధరించినటువంటి వాణ్ణి కుచేలుని ఆ యొక్క సుధాముణ్ణి అల్లంతని చూసి అంత దూరంలోనే చూసి సంభ్రమ విలోలుండై అమితమైనటువంటి ఆనందంతో ఆశ్చర్యంతో దిగిన్ తల్పమున్ అలా సువర్ణ మణిపీఠాలతో అలంకరించబడినటువంటి ఆ సింహాసన పీఠాన్ని ఒక్కసారిగా దిగి వచ్చి హక్కును చేర్చుకున్నాడు ఆ యొక్క సుధాముణ్ణి. ఒకసారి పద్యం మామూలు చెప్తా చూడండి. కనిడాయంజనునంత కృష్ణుడు దళత్కంజాక్షుడు అప్పేద విప్రుని అశ్రాంత దరిద్రున్ పీడిత కృషీభూతాంగు జీర్ణాంబురున్ ఘనతృష్ణాతుర చిత్తు హాస్యనిలయున్ కండోత్తరీయున్ కుచేలుని అల్లంతని చూసి సంభ్రమి విలోలుండై దిగెన్ తల్పమున్. కనిడాయంజనునంత కృష్ణుడు దళత్కంజాక్షుడు అప్పేద విప్రుని అశ్రాంత దరిద్ర పీడితున్ కృషీభూతాంగు జీర్ణాంబురున్ ఘనతృష్ణాతుర చిత్తు హాసనిలయున్ కండోత్తరీయున్ కుచేలుని అల్లంతని చూసి సంభ్రమ విలోలుండై దిగే తల్పమున్. కృష్ణుడు సువర్ణ మణిమయ తల్పము నుండి దిగి పరుగున వచ్చి బాల్య స్నేహితుడైనటువంటి ఆ యొక్క కుచేలుణ్ణి ఆలింగనం చేసుకున్నాడు. అత్యంత ప్రేమతో హంసతూలిక తల్పంపై కుచేలుడు సాధారణంగా కూర్చోబెట్టాడు. చొరవతో మిత్రుడు తెచ్చినటువంటి అటుకుల మూటలు విప్పి ఆతృతంగా తిన్నాడు కూడా. అలా ఆయన్ని ప్రేమతో అటుకులతోనేనా ఇంకా దేనితోనైనా పూజిస్తే ఆయన లోబడిపోతాడంటే భక్తుల పాలిట కల్పవృక్షం శ్రీకృష్ణ పరమాత్ముడు. అలాంటి మహానుభావుడు మనసుతో భక్తి పరవశమైనటువంటి మనసుతో కొనియాడితే అది ఆక పత్రమా పుష్పమా ఫలమా దేనితోనైనా సరే ఆయన దాసోహం అయిపోతాడు భక్తులకి అనడంలో మహాభాగవతం మనకు తార్కాణం. కృష్ణతులాభార నాటకంలో శ్రీకృష్ణ పరమాత్ముడు పరీక్ష పెట్టాడు సత్యభామకు. ఒకవైపు తనే కూర్చొని ఇంకొక వైపు ఆయన తోచగలిగేటువంటి నీ శక్తి సామర్థ్యాలు నీ యొక్క గొప్పతనాన్ని చాటితే నీ వశమవుతాను అన్నప్పుడు ఆమె సువర్ణ మణిమయ వస్తుజాలం అంతా కూడా అక్కడ పోసినప్పుడు ఆ యొక్క త్రాసుములు లేవదు. చివరకు రుక్మిణీదేవి వచ్చి ఒక తులసి దళం వేయగానే ఆయన లేస్తాడు. కారణం ఏమిటి అని అంటే భక్తి పరవశమైనటువంటి మనస్సు, ప్రేమపూర్వకమైనటువంటి అభిమానం, పాతివృత్యంతో కూడుకున్నటువంటి భక్తి, వీటన్నిటికీ ఆయన దాసోహం అయ్యాడు. కోపంతో నీకు భక్తి పారవశ్యం ఇలాంటి విషయాలు తెలియలేదని తెలియజేస్తున్నాడు సత్యభామకు. అందుకని ఆ సందర్భంలో ఒక పద్యం చెప్తాడు. ఫలమో గణరసంబో పత్రమో పుష్పమో కొలుసు భక్తి నిన్ను కొలుసు వారికి ఈవు వసుడవకుటయే సత్యమేని ఈ తులసి దళంబు నిన్ను తూచుగాక అని ఆ యొక్క రుక్మిణీదేవి ఆ తులసి దళాన్ని వేసినప్పుడు ఆయన అమాంతంగా పైకి లేయటం జరుగుతుంది. ఇక్కడ కూడా అదే చెప్తున్నాడు మహానుభావుడు. దళమైన పుష్పమైనను ఫలమైనను సలిలమైన పాయని భక్తిని కొలిచిన జనులు అర్పించిన నెలమిల్ రుచిరా నమగునే ఏను భుజింతున్. దళమైన ఒక ఆకుతో కానీ పుష్పముతోనైనను ఫలమైనను పండుతోనైనను సలిలమైన నీటితోనైనను పాయని భక్తి పరవశంతో నన్ను కొలిసిన లేదా జనులు అర్పించిన నెలమిన్ దానిని ఎంతో రుచిరాన్న మగునే ఏను భుజించను. నేను చాలా పరమ భక్షత్వంలాగానే దానిని నేను స్వీకరిస్తాను, దానిని ఆదరిస్తాను అని చెప్పి ఆశ్రిత వత్సలుడు మనకి ఈ సందర్భంలో చెబుతున్నాడు. ఈ విధంగా బాల్య స్నేహం అనేటువంటిది ఎంత గొప్పగా ఉందో ఈ యొక్క సుధాముడు మరియు శ్రీకృష్ణుడి యొక్క సంబంధం ద్వారా మనము తెలుసుకున్నాం. తర్వాత సత్పురుషుల స్నేహం.
సాధు సంగంబు సకలార్థ సాధకంబు అంటారు. పరవస్తు చెన్నైశ్వరి గారు తన యొక్క నీతి చంద్రికలో ఒక మాట అంటాడు. సంసారం అనేటువంటి విషవృక్షానికి అమృత తుల్యములు రెండు. సంసారం అనేటువంటిది ఒక విషవృక్షము ఈ మానవ జీవితం అనుకుంటే అందులో కూడా అమృత తుల్యాలు లాంటి రెండు కొమ్మలు ఉన్నాయట. అవి ఏమేంటివయ్యా అంటే, మొదటిది సజ్జన సాంగత్యం, మంచివారితో స్నేహం. రెండోది అపార గ్రంథ పఠనం, అనేక విజ్ఞానాన్ని సముపార్జనకు అవసరమైనటువంటి అపారమైనటువంటి గ్రంథాన్ని చదువుకోమన్నాడు. ఈ రెండు మానవ జీవితంలో చేయదగినవి, ఎంచుకోదగినవి, ఆచరించదగినవి అని అక్కడ చెప్పడం జరిగింది. కాబట్టి ఎవడు మంచి స్నేహితులు, సత్పురుషుల యొక్క స్నేహము మన పురాణ ఇతిహాసాలు ఎలా ఉంది అనేది ఈ యొక్క పద్యాలలో మనము ఇప్పుడు చూస్తాము. దీనిని శ్రీరామ సుగ్రీవుల యొక్క మైత్రి మనం చెప్పుకోవచ్చు. దీనికి ప్రతీకగా సత్పురుషుల యొక్క స్నేహానికి ప్రతీకగా మనము రామాయణంలో సుగ్రీవుడు మరియు శ్రీరాముడి యొక్క స్నేహం ఏ సందర్భంలో జరుగుతుంది ఇది అని అంటే, కిష్కింధకు రాజు అయినటువంటి సుగ్రీవుడు తన అన్నగారైనటువంటి వాలి చేత పరాజయం పొంది అనేక అవమానాలు ఎదుర్కొని తన భార్య అయినటువంటి రుమన సైతం పోగొట్టుకొని ఋష్యమూక పర్వతం మీద ఒంటరిగా బ్రతుకుతున్నటువంటి ఆ యొక్క సుగ్రీవునకు అరణ్యవాసంలో ఉండగా అపహరణకు గురైనటువంటి సీతాపహరణ జరిగినటువంటి సందర్భంలో రావణాసురుడు అపహరించుకొని పోయినటువంటి వేళ దిక్కుతోచని స్థితిలో ఎవరిని ఆశ్రయించాలి, ఎవరి దగ్గరికి నేను వెళ్ళాలి, నా భార్యను సూచించేటువంటి మార్గం ఏది అని పరితపిస్తున్నటువంటి వేళ శబరి ద్వారా తెలుసుకున్నటువంటి శ్రీరాముడు సుగ్రీవునితో స్నేహం చేస్తాడు. ఇది చరితార్థం. చరిత్రలో ఎవరెవరు ఎందుకు కలుస్తారో, లోక కళ్యాణం కోసం ఆ యొక్క స్నేహం అనేటువంటిది ఏ విధంగా మారుతుందో ఈ యొక్క సత్పురుషుల స్నేహం ద్వారా రామాయణంలో శ్రీరామ సుగ్రీవుడి ద్వారా మనం తెలుసుకుంటాం. అప్పుడు ఆ ఋష్యముఖ పర్వతం మీద అన్న భయంతో వణుకుతూ ఉండేటువంటి వేళ వాలి ఆ ఋష్యముఖ పర్వతం మీదకి వచ్చేదానికి అవకాశం లేదు, ఆయనకి శాపము. అందుకని అన్ని లోకాలు తిరిగినా కూడా చంపేస్తాడనే ఉద్దేశంతో ఒక్క ఋష్యముఖ పర్వతం మీదనే అతడుకు ప్రాణభయం లేదు కాబట్టి అక్కడ ధైర్యంగా ఉంటాడు ఆంజనేయుడి యొక్క సన్నిధిలో. ఆ శ్రీరామ లక్ష్మణుడు ఇద్దరు కూడా వస్తూ ఉంటే మారువేషంలో మా అన్న పంపించాడేమో అనేటువంటి భయంతో వణికిపోతున్న వేళ మారువేషంలో ఆంజనేయుడు రామలక్ష్మణుల దగ్గరికి వెళ్ళి తెలుసుకొని, నీతో స్నేహానికి మా రాజుగారు ఆతృత పడుతున్నారనే సందర్భంలో ఈ యొక్క స్నేహం గురించి మన కవులు చాలా చక్కగా చెప్పారు. ఆ విషయాన్ని చెప్పుకుందాం. మీతో సఖ్యము చేయగన్ శ్రేతో గతినతడు వాంచ చేసు ఉండెన్ నాతోడ వార్త నంపెను వే తెలియగ మిమ్ము చలిత వేషముతోడన్. మీతో సఖ్యము చేయగా శ్రేతో గతినతడు వాంచ చేసునుండెన్ నాతోడ వార్త నంపెను వే తెలియగ మిమ్ము చలిత వేషముతోడన్. మీతో సఖ్యము, మీతో స్నేహం చేసేందుకు శ్రేతోగతి చైతన్యంతో, చాలా ఉత్సాహంతో అతడు ఆ యొక్క సుగ్రీవుడు వాంఛ చేసు కోరిక పడుచున్నాడు. ఉండెన్ ఆ విధంగా ఆతృతతో ఎదురు చూస్తూ ఉన్నాడు. నాతోడ వార్త నంపాను, నాతో ఈ విషయాన్ని మీకు చెప్పమని పంపించాడు. వే తెలియగా వెంటనే తెలుసుకొని రమ్మని చలిత వేషముతోడన్ మారు వేషంలో పంపించాడు. ఎందుకంటే మీరు ఎవరి మనుషులో తెలియదనేటువంటి ఆ భ్రమలో నన్ను ఈ విధంగా మారు వేషంలో పంపించడం జరిగినది. ఓ రామచంద్ర ప్రభు, మా వానరరాజైన సుగ్రీవుడు మీతో స్నేహం చేయాలని ఆశిస్తున్నాడని ఆ పద్యంలో చెప్తున్నాడు. ఇంకా ఏమంటున్నాడు? మీరు కలిసి మిత్రులవుటయమాకు చక్షురస్తి భావచరితాధ్యము అఖిల సృష్టి సారమైది యొక్కండే అరయ సాధుజన సమాగమంబు. ఈ లోకంలో
పరికించి చూస్తే మంచి వారి యొక్క స్నేహం కలయిక ఎంత గొప్పదో మీ ద్వారా తెలియాలి అనేది ఈ పద్యంలో చెప్తున్నారు. మీరు కలిసి మిత్రులవుటయా, మా యొక్క సుగ్రీవరాజు మీరు కలిసి మెలిసిపోయి మిత్రులవుటయా, మాకు చక్షురస్తి, మాకు ఈ కంటికి ఎంతో సొంపుగా ఉంటుంది. భావ చరితార్థ్యము, మరియు చరిత్రలో ఒక గొప్పగా నిలిచిపోయేటువంటి ఘట్టం కూడా అవుతుంది. అఖిల సృష్టి సారమైనది, ఈ లోకంలో సృష్టి నిర్ణయించబడింది ఒక విషయం, ఒక్కండే ఒకటి. ఏంటది? అరయ పరికించగా సాధుజన సమాగమంబు, సజ్జనుల యొక్క స్నేహం. సాధుజన సమాగం అంటే మంచి వాళ్ళ యొక్క కలయిక ఒక చరిత్రలో పుటల్లో నిలిచిపోయేటువంటి అంశంగా ఉండబోతుంది అని ఆ పద్యం యొక్క భావం. ఇంకొకసారి, మీరు కలిసి మిత్రులవుటయా, మాకు చక్షురస్తి, భావ చరితార్థ్యము అఖిల సృష్టి సారమైనది ఒక్కండే, అరయ సాధుజన సమాగమంబు. సాధుజన సమాగమం అనేది ఏదైతే ఉందో ఈ ప్రపంచంలో అఖిల సృష్టి సారమైనది, లోకమంతా కూడా నిర్ణయించదగినటువంటి గొప్ప ఘట్టము. వాళ్ళిద్దరు కలుసుకున్న తర్వాత ఇద్దరు ఏ విధంగా స్నేహితులయ్యారు, ఆ స్నేహితులైనప్పుడు వాళ్ళన్న మాటలేంటో మధ్యాక్కర ఛందస్సులో మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. నన్నయ్య కంటే ముందు ఈ పద్యం ఉంది, శాసనాల్లో ఎక్కువగా ఈ మధ్యాక్కర పద్యాలు మనం చూస్తూ ఉంటాము. నన్నయ్య గారు కూడా అక్కడక్కడ ప్రయోగించారు ఈ యొక్క ఛందస్సుని. చాలా గొప్ప పద్యము, చాలా గొప్ప తీపి విషయమైనటువంటి అంశాలు ఇందులో ఉన్నాయి. చూద్దాం. ఈ మేని లోపల ప్రాణమెల్లాలులసరారుచుండు, నీ మైత్రి అన్నాలు నాకు నిరుపాయ నిర్నిద్రమప్పు. నీ మేని లోపల ప్రాణమెన్నాలు లసరారుచుండు, నీ మైత్రి అన్నాలు నాకు నిరపాయ నిర్నిద్రమప్పు. 4 పాదాల్లో మొదటి 2 పాదాలు రాముడు ఏదైతే అన్నాడో, తర్వాత 2 పాదాల్లో కూడా సుగ్రీవుడు అదే మాట్లాడినాడు. చూడండి, చాలా చక్కటి పద్యం ఇది. ఈ మేని లోపల ప్రాణమెన్నాలు లసరారుచుండు, నీ మైత్రి అన్నాలు నాకు నిరుపాయ నిర్నిద్రమప్పు. అప్పుడు సుగ్రీవుడు అంటున్నాడు, నీ మేని లోపల ప్రాణమెన్నాలు లసరారుచుండు, నీ మైత్రి అన్నాలు నాకు నిర్నిపాయ నిర్నిద్రమప్పు. అంటే ఈ శరీరం ఎంతకాలం ఉంటుందో తెలియదు, అన్నాళ్ళు మన స్నేహం అలానే ఉంటుంది. ఈ మైత్రి ఉన్నంతకాలం నిశ్చింతగా నిద్రపోవచ్చు, ఎలాంటి అపాయాలు లేకుండా ఉండవచ్చు అని ఆ యొక్క పద్యాల యొక్క తాత్పర్యం. అదే మాట ఈయన కూడా అంటున్నాడు, ఈ తను ఎంతకాలం ఉంటుందో నాకు తెలియదు, ఈ తను ఉన్నంతకాలం సంతోషంగా నిద్రపో, ఏ క్షణాన్ని ఆపద వాటిల్లినా అక్కడి సుగ్రీవుడు ఉంటాడు అని ఇద్దరు ఒకరికొకరు స్నేహితులయ్యారు. ఇది సజ్జన సాంగత్యానికి చాలా గొప్పగా చెప్పుకోబడినటువంటి పద్యం. ధన్యవాదములు. తర్వాత 3వ భాగంలో తర్వాత కలుసుకుందాం. చెట్టుబడిన అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అంతవరకు సెలవు, నమస్కారం. చెట్టుబడి తెలుగు లోగిలి.